ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా ఈ వీడియో అని చూస్తున్నారా? ఏం లేదండి, చట్నీ వీడియోనా మాకు తెలియదు అనుకోవద్దు. చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ, చాలా సూపర్గా ఉంటుంది. మెయిన్గా మెత్తటి ఇడ్లీలు, ఈ మెత్తటి ఇడ్లీలు ఎలా చేశానో కూడా నేను మన ఛానల్లో పెడతాను చూడండి. చట్నీ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉంటుంది. మరి ఒకసారి చూసేద్దాం పదండి ఎంత కమ్మగా చేసుకోవచ్చో. ఏం లేదండి, ఒక టేబుల్ స్పూన్ నూనెలో 100 గ్రాములు లేదా అరకప్ అంత వేరుశెనగపప్పు, 7 పచ్చిమిరపకాయలు వేయించుకోండి ఒక 2 నిమిషాలు. తర్వాత పావు కేజీ అంత, లేకపోతే ఒక కప్ అంతా ఎర్రగా పండిన టమోటాలు కూడా వేసి ఇవంతా కలిపి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత ఉప్పు నీళ్ళేసి మిక్సీ పట్టుకొని మనం చట్నీకి ఎలా తిరగమాత పెట్టుకుంటామో నూనె, తిరగమాత గింజలు, జీలకర్ర, ఇంగు వేసి తిరగమాత పెట్టుకొని చట్నీ తినండి. ఇడ్లీలోకి, దోశలోకి అద్దిరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి. చాలా వాల్యుబుల్. మీ లైక్ మర్చిపోవద్దు.